నమస్తే. విజయవాడ సబ్ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని భార్య పంకజశ్రీ శనివారం ములాఖత్ ద్వారా కలిశారు. ఈ సందర్భంగా పంకజశ్రీ సంచలన కామెంట్ చేశారు. తన భర్తకు ప్రాణహాని ఉంది అని, తమ కుటుంబాన్ని మానసికంగా దెబ్బతీసేందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నారు అంటూ పంకజశ్రీ ఆరోపించారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసులో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే తన భర్త అరెస్ట్ అయిన వెంటనే పంకజశ్రీ వస్తూ ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆమెను అనుమతించారు. ప్రస్తుతం వంశీని కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు రిమాండ్కు తరలించారు. దీంతో శనివారం ములాఖత్ ద్వారా భార్య పంకజశ్రీ కలిశారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఆమె మాట్లాడుతూ సబ్ జైల్లో ఉన్న వంశీకి ప్రాణహాని ఉందన్నారు. అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వంశీని కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. మొత్తం 60 సీసీ కెమెరాల నిఘా మధ్య తన భర్త ఉన్నారన్నారు. కాగా వంశీ ఆరోగ్యం బాగుందంటూ వైద్యులు తప్పుడు ధృవీకరణ ఇస్తున్నారు అని ఆమె ఆరోపించారు. మొత్తం వ్యవహారంపై కోర్టును ఆశ్రయిస్తానంటూ ఆమె హెచ్చరించారు. జగన్ ఫోన్ చేశారా అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా జగన్ ఫోన్ చేశారు అని, ధైర్యంగా ఉండాలి అని భరోసా ఇచ్చారు అన్నారు. అలాగే వచ్చే వారం జగన్ కలుస్తాను అని చెప్పారన్నారు. అనంతరం హోంమంత్రిని కలిసేందుకు ఆమె ప్రయత్నించగా మంత్రి ప్రస్తుతం అందుబాటులో లేరు అని సిబ్బంది తెలిపినట్లు సమాచారం. అయితే వంశీ అరెస్టుపై హోంమంత్రి అనిత మాట్లాడుతూ పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టి వంశీని పోలీసులు అరెస్టు చేశారన్నారు. తాము ప్రతీకారమే తీర్చుకోవాలనుకుంటే ఇన్ని నెలలు ఎందుకు ఆగుతాం? డీజీపీ ఆఫీస్కు కోతవేటు దూరంలో ఉన్న మా పార్టీ ఆఫీస్పై దాడి జరిగినప్పుడు వీళ్ళెందుకు మాట్లాడలేదంటూ మంత్రి ప్రశ్నించారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఈరోజు మాజీ సీఎం మాట్లాడుతున్నారు అని, సత్యవర్ధన్ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు వంశీపై చర్యలు తీసుకున్నారు అని మంత్రి అన్నారు. మొత్తం మీద వంశీ అరెస్టు నేపథ్యంలో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. ఒకవైపు వైసీపీ విమర్శలు, మరోవైపు టీడీపీ ప్రతి విమర్శల జోరు సాగుతోంది. మొత్తం మీద రెడ్ బుక్ ఓపెన్ అయింది అని, అందులో వంశీ తరువాత నెక్స్ట్ ఎవరు అంటూ టీడీపీ క్యాడర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. కాగా వంశీతో జగన్ ములాఖత్ వారంలో ఉంటుంది అని పంకజశ్రీ తెలుపగా ఆ తర్వాత జగన్ ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.